ఇంకెవరైనా వస్తారా? స్టార్ట్ చేయండి సార్. ఓకే, సరే. మనం ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఎక్స్టర్నల్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సెక్స్ ఆర్గన్స్ అండ్ యూట్రస్ యాక్సెసరీ సెక్స్ ఆర్గన్స్ అని చూసాం కదా స్ట్రక్చర్ అవి. ఇప్పుడు మనం ప్రైమరీ సెక్స్ ఆర్గాన్ అంటే ఓవరీస్ స్ట్రక్చర్ హిస్టాలజీ అనమాట. ఓవరీస్ ఎలా ఉంటాయని. ఓకే, ఓకే, ఇది ఓవరీ స్ట్రక్చర్. ఓవరీ స్ట్రక్చర్ చూస్తే ఫస్ట్ మనకి 2 ఓవరీస్ ఉంటాయి, అందరికీ తెలిసిందే అది. ఓవరీస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ అవుటర్ మోస్ట్ లేయర్ ఏదైతే ఉందో ఈ అవుటర్ మోస్ట్ సెల్స్ ఉన్నాయి కదా, వీటిని మనం జెర్మినల్ ఎపిథీలియం అంటాం. జెర్మినల్ ఎపిథీలియం ఇది ఒక సింగిల్ లేయర్డ్ సెల్స్ అన్నమాట. అంటే సింగిల్ లేయర్డ్ స్ట్రక్చర్. ఇది మొత్తం ఎంటైర్ ఓవరీని కవర్ చేస్తుంది, జెర్మినల్ ఎపిథీలియం. దీని కింద మనకి ఒక బ్లాక్ లో లైన్ ఒకటి ఉంది కదా, ఈ లైన్ ఏదైతే మనకి జెర్మినల్ ఎపిథీలియం బేస్ అయి ఉందో ఆ లైన్ ఉంది కదా, దాన్నే మనం ట్యూనికా ఆల్బుజినియా అంటాం. మొత్తం అది కూడా ఎంటైర్ ఓవన్ కవర్ చేస్తుంది, దాన్ని మనం ట్యూనికా ఆల్బుజినియా అంటారు. ఓకే, అవుటర్ పోస్ట్ పార్ట్ ఏమో జెర్మినల్ ఎపిథీలియం, దాని కింద బేస్మెంట్ లేయర్ ఏమో ట్యూనికా ఆల్బుజినియా. ఓకే, నెక్స్ట్ ఈ మొత్తం ఎంటైర్ ఓవరీ లోపల ఉన్న ఖాళీ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని మనం స్ట్రోమా అంటాం. స్ట్రోమా అవుటర్ మోస్ట్ లేయర్ జెర్మినల్ ఎపిథీలియం, దాని కింద ఉన్న బేస్మెంట్ లేయర్ ఒకటి ఉంటుంది, దాన్ని ట్యూనికా ఆల్బుజినియా అంటారు. ఎంటైర్ స్పేస్ ఏదైతే ఖాళీ స్పేస్ ఉంటుందో దాన్ని మనం స్ట్రోమా అంటాం. ఈ స్ట్రోమా 2 పార్ట్స్ అవుతుంది. ఒకటి అవుట్ పార్ట్ కార్టెక్స్, ఓకే, ఇన్నర్ మోస్ట్ పార్ట్ మెడుల్లా. కార్టెక్స్ అనేది దీంట్లో చాలా పెద్దగా ఉంటుంది, బ్రాడ్ పోర్షన్. ఓకే, ఈ కార్టెక్స్ అంటే ఈ అవుటర్ పార్ట్ ఏదైతే ఉందో మొత్తం ఈ పార్ట్ అంతా కార్టెక్స్. ఈ పార్ట్ మనకి మెడుల్లా. కార్టెక్స్ అనేది చాలా బ్రాడర్ పోర్షన్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఓవేరియన్ ఫాలికల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఓవేరియన్ ఫాలికల్స్ అన్నమాట ఈ కార్టెక్స్ లో ఉంటాయి. ఓకే, ఈ మెడుల్లా మధ్యలో సెంటర్ పార్ట్ ఏదో ఉందో దాన్ని మెడుల్లా అంటాం. దాని ఇంకో పేరు ఏంటంటే జోనా వాస్కులోజా. మెడుల్లానే జోనా వాస్కులోజా అంటాం. ఈ మెడుల్లాలో ఏముంటాయంటే బ్లడ్ వెజల్స్, లింఫాటిక్స్, నెర్వ్ ఫైబర్స్, స్మూత్ మజిల్స్, లూజ్ కనెక్టివ్ టిష్యూ, ఇవన్నీ మెడుల్లాలో ఉంటాయి. కార్టెక్స్ లో ఏముంటుందంటే డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఓవేరియన్ ఫాలికల్స్ ఉంటాయి. ఓవేరియన్ ఫాలికల్స్ డిఫరెంట్ స్టేజెస్ లో ఉంటాయి. ఎక్కడ ఉంటాయంటే కార్టెక్స్ లో ఉంటాయి. మిడిల్ పార్ట్ మనం మెడుల్లా అంటాం, దాన్ని జోనా వాస్కులోజా అంటారు. దాంట్లో ఏముంటుందంటే బ్లడ్ వెజల్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి కదా, రెడ్ కలర్ లో ఉన్నది ఆర్టరీ, బ్లూ కలర్ లో ఉన్నది వెయిన్. అవి కాకుండా లింఫాటిక్స్, నెర్వ్ ఫైబర్స్, స్మూత్ మజిల్స్, లూజ్ కనెక్టివ్ టిష్యూ, ఇవన్నీ కూడా మనకి మెడుల్లాలో ఉంటాయి. ఓకే, నార్మల్గా మనకి ఫీమేల్స్ లో డ్యూరేషన్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్ అంటే 28 days చెప్పుకుంటారు కదా నార్మల్గా. ఆ 28 days లో చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అంటే ఎక్కడెక్కడ జరుగుతాయంటే ఓవరీలో చేంజెస్ జరుగుతాయి, యూట్రస్ లో చేంజెస్ జరుగుతాయి, సర్విక్స్ లో చేంజెస్ జరుగుతాయి, అండ్ వెజైనల్ కూడా చేంజెస్ జరుగుతాయి. ఇవన్నీ మనకి 28 days ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్లో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఓకే, ఏంటంటే ఓవేరియన్ చేంజెస్, యూట్రైన్ చేంజెస్,
వజనల్ చేంజెస్ అండ్ సర్వైకల్ చేంజెస్. ఇవన్నీ కూడా 28 డేస్ ఆఫ్ డ్యూరేషన్ లో జరుగుతూ ఉంటాయి. ఓకే, వీటిని మనం ఇలా ఆర్డర్ ప్రకారం చదువుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఒవేరియన్ చేంజెస్. ఒవేరియన్ చేంజెస్ లో మనకి మళ్ళీ 2 ఫేజెస్ ఉంటాయి. ఒవేరియన్ చేంజెస్ లో మనకి మళ్ళీ 2 ఫేజెస్ ఉంటాయి. అందులో ఒకటి ఫాలిక్యులర్ చేంజెస్, ఫాలిక్యులర్ ఫేజ్, ఫాలిక్యులర్ ఫేజ్. ఇంకోటి ల్యూటియల్ ఫేజ్. ఓకే, 28 డేస్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్లో మన హ్యూమన్ బాడీలో, అదే ఫీమేల్ హ్యూమన్ బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి. అది ఓవరీలో జరుగుతాయి, యూట్రస్ లో జరుగుతాయి, సర్విక్స్ లో జరుగుతాయి, అండ్ వజైనాలో కూడా జరుగుతాయి. ఈ చేంజెస్ అనేది ఆర్డర్ ప్రకారం మనం చదువుకుంటూ వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఒవేరియన్ చేంజెస్ చూస్తే, ఒవేరియన్ చేంజెస్ అనేవి 2 ఫేజెస్ లో జరుగుతాయి. ఒకటి ఫాలిక్యులర్ ఫేజ్, రెండోది ల్యూటియల్ ఫేజ్. ఓకే, ఫస్ట్ మనం ఫాలిక్యులర్ ఫేజ్ చూద్దాం. ఆ ఫాలిక్యులర్ ఫేజ్ చూసేటప్పుడే మనకి ఈ హిస్టాలజీ ఆఫ్ ఓవరీ కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఈ ఫాలిక్యులర్ ఫేజ్ లో మనకి హిస్టాలజీ ఆఫ్ ఓవరీ కూడా మనకు వచ్చేస్తుంది. ఫస్ట్ ఈ ఫాలిక్యులర్ ఫేజ్ అంటే హిస్టాలజీ రెండు ఒకటే, ఒకేసారి చెప్పుకుంటాం. దీంట్లో ఫస్ట్ మనకి ఇది ఉంది కదా, ఫస్ట్ సెల్. ఓకే, ఆ సెల్లో సెంటర్లో ఒక, అంటే ఇది ఎలా ఉందంటే ఇలా ఉండి దాని చుట్టూ సెల్స్ ఉన్నాయి. ఓకే, ఆ సెంటర్లో ఉన్న సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే ప్రైమరీ ఊసైట్ అంటాం. సెంటర్లో సర్కిల్ ఉంది కదా, దాన్ని ప్రైమరీ ఊసైట్ అంటాం. ప్రైమరీ ఊసైట్ అంటాం. ఆ ప్రైమరీ ఊసైట్ ఇస్ సరౌండెడ్ బై సింగిల్ లేయర్డ్ ఫ్లాటెండ్ ఎపిథీలియల్ సెల్స్. చుట్టూ ఉన్న సెల్స్ ఉన్నాయి కదా, అది సింగిల్ లేయర్, ఒకే లేయర్ ఉన్నాయి, దాన్ని పూర్తిగా కవర్ చేస్తున్నాయి. అది సింగిల్ లేయర్డ్ ఫ్లాటెండ్ ఎపిథీలియల్ సెల్స్. ఆ ఎపిథీలియల్ సెల్స్ మనం ఏమంటామంటే గ్రాన్యులోజా సెల్స్ అంటాం. అదవుతుందమ్మా. సెంటర్లో ఉన్న సెల్ ఏదైతే ఉందో దాన్ని ప్రైమరీ ఊసైట్ అంటాం. ప్రైమరీ ఊసైట్ ఈజ్ సరౌండెడ్ బై సింగిల్ లేయర్డ్ ఫ్లాటెండ్ ఎపిథీలియల్ సెల్స్. ఆ ఎపిథీలియల్ సెల్స్ మనం ఏమంటాం అంటే గ్రాన్యులోజా సెల్స్ అంటాం. ఓకే, ఎంటైర్ ఈ ప్రీ ఊసైట్, ప్రైమరీ ఊసైట్ విత్ గ్రాన్యులోజా సెల్స్, ఈ రెండింటిని కలిపి అంటే ఎంటైర్ ఈ పార్ట్ ఇది ఏమంటాం అంటే మనం ప్రిమోడియల్ సెల్ అంటాం. ఓకే, అర్థమవుతుంది కదా. ఫస్ట్ మనం ఏం చూస్తామంటే ఫస్ట్ ఓవరీలో ఏ స్టేజ్ చూస్తామంటే ప్రిమోడియల్ స్టేజ్, ప్రిమోడియల్ సెల్ అని చూస్తాం. ఈ ప్రిమోడియల్ సెల్లో ఏముంటుందంటే సెంటర్లో ప్రైమరీ ఊసైట్ ఉంటుంది. ఆ ప్రైమరీ ఊసైట్ ని కవర్ చేస్తూ సింగిల్ లేయర్డ్ ఫ్లాటెండ్ ఎపిథీలియల్ సెల్స్ ఉంటాయి. ఈ ఫ్లాటెండ్ ఎపిథీలియల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం గ్రాన్యులోజా సెల్స్ అంటాం. ఓకే, ఈ గ్రాన్యులోజా సెల్స్ ఏం చేస్తాయంటే ఒక స్పెషల్ ఒక ఫ్యాక్టర్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్ పేరు ఊసైట్ మెచ్యురేషన్ ఇన్హిబిటర్ ఫ్యాక్టర్. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ స్టేజ్ ఏదైతే మనకి హిస్టాలజీ ఆఫ్ ఓవరీలో చూస్తే ఫస్ట్ స్టేజ్ మనం చూసే సెల్ ఏంటంటే దాన్ని ప్రిమోడియల్ సెల్ అంటాం. ఓకే, ప్రిమోడియల్ సెల్. ఆ ప్రిమోడియల్ సెల్లో సెంటర్లో ఉండేది ప్రైమరీ ఊసైట్. దాన్ని కవర్ చేస్తూ ఉన్న సింగిల్ లేయర్డ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం గ్రాన్యులోజా సెల్స్ అంటాం. ఓకే, ఆ సింగిల్ లేయర్డ్ ఫ్లాటెండ్ ఎపిథీలియల్ సెల్స్, వాటిని మనం ఏమంటామంటే గ్రాన్యులోజా సెల్స్ అంటాం. ఈ గ్రాన్యులోజా సెల్స్ అనేవి మనకి ఒక ఫ్యాక్టర్, ఒక హార్మోన్ లైసెన్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. దాని పేరు ఏంటంటే ఊసైట్ మెచ్యురేషన్ ఇన్హిబిటర్ ఫ్యాక్టర్. అంటే ఏదైతే ప్రైమరీ ఊసైట్ ఉందో దాన్ని మెచ్యూర్ చేస్తే మెచ్యురేషన్ ని ఆపే ఒక ఇన్హిబిటర్ ఫ్యాక్టర్. అంటే ఈ ప్రిమోడియల్ సెల్ ఏదైతే ఉందో అదే స్టేజ్లలో ఉంటుంది అనమాట. అది డెవలప్ అవ్వకుండా అదే స్టేజ్ లో ఉండిపోవడానికి ఒక హార్మోన్ అవసరం అవుతుంది. ఆ హార్మోన్ ని ఈ జర్మినల్ లే సెల్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అవి ప్రొడ్యూస్ చేయడం వల్ల ఆ ప్రైమరీ ఊసైట్ ఏదైతే ప్రిమోడియల్ సెల్ ఉందో అదే స్టేజ్ లో ఉండిపోతుంది. ఎప్పటి వరకు అంటే నెక్స్ట్ ప్యూబర్టీ వచ్చే వరకు. అర్థమవుతుందా?
నేను చెప్తుంది ఒక ఫీమేల్ చైల్డ్ పుట్టింది. ఇలా 9 మంత్స్ డెలివరీ తర్వాత ఫీమేల్ చైల్డ్ ఒకటి పుట్టిన తర్వాత అప్పుడు మనం ఓవరీలో చూస్తే అర్థమవుతుంది కదమ్మా. ఒక ఫీమేల్ చైల్డ్ పుట్టింది. ఫీమేల్ చైల్డ్ పుట్టినప్పుడు ఆ చైల్డ్ యొక్క ఓవరీలో మనం చూస్తే ఫస్ట్ ఉండే సెల్ ఏంటంటే ప్రిమోడియల్ సెల్. ఓకే, ప్రిమోడియల్ సెల్ అనేది మనకి ఆ ఓవరీలో ఉంటుంది. ఏదైతే ఫీమేల్ చైల్డ్ పుట్టిన వెంటనే మనం ఓవరీలో చూస్తే ఈ ప్రిమోడియల్ సెల్స్ ఉంటాయి. ఈ ప్రిమోడియల్ సెల్లో సెంటర్లో ప్రైమరీ ఊసైట్ ఉంటుంది. చుట్టూ సింగిల్ లేయర్డ్ ఫ్లాట్ అండ్ ఎపిథీలియల్ సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ ని మనం గ్రాన్యులోజర్ సెల్స్ అంటాం. ఆ గ్రాన్యులోజర్ సెల్స్ ఒక ఫ్యాక్టర్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ఫ్యాక్టర్ పేరు ఊసైట్ మెచ్యురేషన్ ఇన్హిబిటింగ్ ఫ్యాక్టర్. ఈ ఇన్హిబిషన్ ఫ్యాక్టర్ ఏం చేస్తుందంటే ఆ ప్రైమరీ ఊసైట్ ని అదే స్టేజ్ లో అలాగే కంటిన్యూ చేస్తుంది. ఎప్పటి వరకు అంటే ప్యూబర్టీ వచ్చే వరకు. అంటే అది 10 ఇయర్స్ 11 ఇయర్స్ 12 ఇయర్స్ అది డిపెండ్ అపాన్ దట్ ఆ అమ్మాయి మీద ఎవరైతే గ్రోత్ ఎదుగుతుందో ఆ అమ్మాయి మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే 10 ఇయర్స్ కి మెచ్యురేషన్ అవ్వచ్చు, ప్యూబర్టీ రావచ్చు, 11 ఇయర్స్ కావచ్చు, 12 ఇయర్స్ కావచ్చు. అది హార్మోన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ స్టేజ్ ని మనం మెనార్కే అంటాం. ఆ మెనార్కే వరకు ఏం జరుగుతుందంటే ఈ ప్రైమరీ ఊసైట్ అనేది ప్రైమరీ ఊసైట్ గానే ఉండిపోతుంది. అలా ఉండిపోవడానికి ఏం హెల్ప్ చేస్తాయంటే ఊసైట్ మెచ్యురేషన్ ఇన్హిబిటర్ ఫ్యాక్టర్ హెల్ప్ చేస్తుంది. దీన్ని ఏం ప్రొడ్యూస్ చేస్తుందంటే గ్రాన్యులోజర్ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా, ఇది అందరికి అర్థమైందా? Yes, sir. హలో, Sir. Yes, sir. ఓకే. ఇప్పుడు ఈ ప్రిమోడియల్ సెల్స్ అనేవి ఇలాగే ఎప్పటి వరకు అంటే పుట్టినప్పటి నుండి ఫస్ట్ మెనార్కే వరకు కూడా ఇవే సెల్స్ ఇలాగే మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ప్యూబర్టీ స్టేజ్ వచ్చిందో అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ ఇవి రిలీజ్ అవుతాయి. వీటి వల్ల హెల్ప్ తో ఈ ప్రిమోడియల్ సెల్స్ అనేవి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాయి. ఓకే, నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే నెక్స్ట్ ఏం జరుగుతుందంటే నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ప్రైమరీ ఊసైటే ఉంది. మనకి సెంటర్లో ప్రైమరీ ఊసైట్ ఉంటుంది, సరౌండెడ్ బై ఇంతకుముందు మనం ఫ్లాట్ అండ్ ఎపిథీలియల్ సెల్స్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ సెల్స్ ఏమవుతాయంటే టాల్ అండ్ కాల్మనార్ సెల్స్ అవుతాయి. ఫ్లాట్ ఎపిథీలియల్ సెల్స్ టాల్ అండ్ కాల్మనార్ సెల్స్ అవుతాయి. అర్థమవుతుంది కదా. ఈ స్టేజ్ మనం ఏమంటామంటే ఎర్లీ ప్రైమరీ ఫాలికిల్ ఆర్ ప్రైమరీ ఫాలికిల్. ఈ స్టేజ్ లో ఉన్న దీని ఏమంటామంటే ఎర్లీ ప్రైమరీ ఫాలికిల్. ఇందులో మనకి ప్రిమోడియల్ సెల్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కూడా మనకి ప్రైమరీ ఊసైడ్ ఇస్ కవర్డ్ బై సింగిల్ లేయర్డ్ సెల్సే, బట్ ఇక్కడ మనకి ఆ సెల్స్ అనేవి టాల్ గా అండ్ కాల్మనార్ గా ఉంటాయి. అర్థమైంది కదా. నెక్స్ట్ ఏమిటంటే థర్డ్ స్టేజ్ అంటే ఇక్కడికి వచ్చాం, ఈ స్టేజ్కి వచ్చాం. ఈ స్టేజ్ మనకు క్లియర్ గా కనిపిస్తుంది ఏంటంటే ప్రైమరీ ఊసైట్. ఇప్పుడు కూడా సెంటర్ లో మనకు ఉండే ప్రైమరీ ఊసైట్ సరౌండెడ్ బై మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ సెల్స్. ఏవైతే గ్రాన్యులోజర్ సెల్స్ ఉన్నాయో ఆ సెల్స్ మల్టిపుల్ లేయర్డ్ గా ఫామ్ అవుతాయి. అర్థమైంది కదమ్మా. ఇక్కడ కనిపిస్తుంది కదా డయాగ్రామ్ లో మనకు క్లియర్ కనిపిస్తుంది మల్టిపుల్ లేయర్స్. అంటే ఇంత ముందు మనకు సింగిల్ లేయర్ ఉంది, ఇప్పుడు మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి. ఏదైతే మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయో ఆ లేయర్స్ అన్నిటిని కలిపి మనం ఏమంటామంటే మెంబ్రేన్ గ్రాన్యులోజా అంటాం. ఏవైతే మల్టిపుల్ లేయర్స్ ఈ ప్రైమరీ ఊసైట్ ని కవర్ చేస్తూ మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయో ఆ మల్టిపుల్ లేయర్స్ ని మనం మెంబ్రేనా గ్రాన్యులోజా అంటాం. ఓకే, ఆ స్టేజ్ మొత్తం ఏదైతే స్టేజ్ ఉందో ఆ స్టేజ్ మనం ఏమంటాం అంటే లేట్ ప్రైమరీ ఫాలికిల్. ముందు స్టేజ్ మనం ఎర్లీ ప్రైమరీ ఫాలికిల్ అని చెప్పాం కదా, ఇది లేట్ ప్రైమరీ ఫాలికిల్. ఇది లేట్ ప్రైమరీ ఫాలికిల్. ఇందులో ఏముందంటే సెంటర్ లో మనకి ప్రైమరీ ఊసైట్ ఉంది, సరౌండెడ్ బై మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ గ్రాన్యులోజర్ సెల్స్. ఆ మల్టిపుల్ లేయర్స్ మనం మెంబ్రేనా గ్రాన్యులోజా అంటాం. అంటే ఆ మొత్తం గ్రూప్ ఏమంటాం అంటే ఈ స్ట్రక్చర్ ఏమంటాం అంటే లేట్ ప్రైమరీ ఫాలికిల్ అంటాం. అర్థమైందా. నెక్స్ట్ స్టేజ్ అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఇందులో ఏముందంటే
సెంటర్ లో ఉన్నది ప్రైమరీ ఊసైట్, ఇప్పటికి కూడా ప్రైమరీ ఊసైట్ లోనే ఉంది. ఓకే, సరౌండెడ్ బై మల్టిపుల్ సెల్స్. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తాయంటే మల్టిపుల్ స్పేసెస్ ని ఫామ్ చేస్తాయి. మల్టిపుల్ స్పేసెస్, మధ్యలో చాలా స్పేసెస్ ఉన్నాయి కదా, మల్టిపుల్ స్పేసెస్ తో ఫామ్ అవుతాయి. దీన్ని ఏమంటాం అంటే సెకండరీ ఫాలికిల్ అంటాం. ఇప్పుడు కూడా సెంటర్ లో ఉన్నది మనకి ప్రైమరీ ఊసైట్. ప్రైమరీ ఊసైటే ఉంది సెంటర్ లో. దాన్ని కవర్ చేస్తూ ఇప్పుడు చాలా సెల్స్ ఉన్నాయి, కాకపోతే ఆ సెల్స్ అన్ని ఒక రేంజ్ అరేంజ్ అయ్యి మధ్యలో స్పేస్ ని, ఖాళీ స్పేస్ ని అరేంజ్ చేసి పెట్టాయి అన్నమాట. ఆ ఖాళీ స్పేసెస్ ఏవైతే మల్టిపుల్ స్పేసెస్ ఉన్నాయో ఈ ఎంటైర్ స్ట్రక్చర్ మనం ఏమంటాం అంటే సెకండరీ ఫాలికిల్. ఓకే, ప్రైమరీ ఊసైట్ సరౌండెడ్ బై మల్టిపుల్ స్పేసెస్. ఈ స్ట్రక్చర్ ని మనం సెకండరీ ఫాలికిల్ అంటాం. మా అందరికి అర్థమవుతుంది కదా. నెక్స్ట్ స్టేజ్ వెళ్ళినప్పుడు ఇప్పుడు కూడా సెంటర్ లో ఉన్నది మనకి ప్రైమరీ ఊసైట్ సరౌండెడ్ బై సింగిల్ లార్జ్ స్పేస్. ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్ని స్పేసెస్ కలిసి ఒక లార్జ్ స్పేస్ ని ఫామ్ చేస్తాయి. ఆ లార్జ్ స్పేస్ ని ఏమంటామంటే, ఈ లార్జ్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే ఫాలిక్యులార్ యాంట్రమ్. దాన్ని యాంట్రమ్ అంటాం. యాంట్రమ్ ఇప్పుడున్న మల్టిపుల్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో అన్ని కలిసి ఒక సింగిల్ లార్జ్ స్పేస్ ని ఫామ్ చేస్తాయి. దాన్ని ఫాలిక్యులార్ యాంట్రమ్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ ఇక్కడ ఉన్న సెల్స్ అన్ని ఏవైతే ఉన్నాయో, సరౌండ్ చేస్తున్న సెల్స్ అన్ని ఉన్నాయో అదొక స్పెషల్ ఫ్లూయిడ్ ని సెక్రెట్ చేస్తూ ఉంటాయి. ఈ యాంట్రమ్ స్పేస్ లోకి స్పెషల్ ఫ్లూయిడ్ ని సెక్రెట్ చేస్తూ ఉంటాయి. ఆ ఫ్లూయిడ్ ఏంటంటే లిక్కర్ ఫాలిక్యులై. లిక్కర్ ఫాలిక్యులై ఎంటైర్ గా ఒక స్పేస్ ఉంది, కామన్ స్పేస్ ని ఫామ్ చేస్తే అన్ని కలిసి మల్టిపుల్ స్పేస్, సెకండరీ ఫాలిక్యుల్ లో ఉన్న మల్టిపుల్ స్పేసెస్ అన్ని కలిసి సింగిల్ లార్జ్ స్పేస్ ని ఫామ్ చేస్తే దాన్ని ఫాలిక్యులర్ యాంట్రమ్ అంటాం. ఆ సెల్స్ అన్ని కలిసి మనకి ఏంటంటే ఒక స్పెషల్ ఫ్లూయిడ్ ని సెక్రెట్ చేస్తూ ఉంటాయి యాంట్రమ్ లోకి. ఆ ఫ్లూయిడ్ ని ఏమంటాం అంటే లిక్వర్ ఫాలిక్యులై అంటాం. ఓకే, లిక్కర్ ఫాలిక్యులై అంటాం. ఇప్పుడు ఈ లిక్కర్ ఏదైతే ఇప్పుడు మనకి యాంట్రమ్ ఉంది కదా, ఈ యాంట్రమ్ కవర్ చేస్తూ సెల్స్ ఉంటాయి కదా, మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి. కాకపోతే ఏదైతే ఫస్ట్ లేయర్ ఏదైతే సరౌండ్ చేస్తుందో యాంట్రమ్ ని, దాన్ని మనం ఏమంటాం అంటే మెంబ్రేనా గ్రాన్యులోసా అంటాం. అర్థమవుతుంది కదమ్మా. సింగిల్ లార్జ్ స్పేస్ మనం ఫాలిక్యులర్ యాంట్రమ్ అంటాం. ఆ యాంట్రమ్ లోకి ఒక స్పెషల్ ఫ్లూయిడ్ సెక్రెట్ అవుతుంది, దాన్ని లిక్కర్ ఫాలిక్యులై అంటాం. ఈ యాంట్రమ్ కవర్ చేస్తూ ఉన్న లేయర్ ని మనం మెంబ్రేనా గ్రాన్యులోసా అంటాం. మొత్తం ఈ స్ట్రక్చర్, ఎంటైర్ స్ట్రక్చర్ మనం ఏమంటాం అంటే టెర్షియరీ ఫాలికిల్. టెర్షియరీ ఫాలికిల్ ఆర్ వెసిక్యులర్ ఫాలికిల్. టెర్షియరీ ఫాలికిల్ ఆర్ వెసిక్యులర్ ఫాలికిల్ అంటాం. ఇంతవరకు మనం చూసిన అన్ని ఫేజెస్ అంటే దగ్గర దగ్గర 5 ఫేజెస్ ఉన్నాయి కదా, 5 స్టేజ్లో కూడా మనకి సెంటర్ లో ఉన్నది ప్రైమరీ ఊసైట్. ఓకే, ఆ స్టేజ్ కానీ పేర్లు మారుతూ ఉంటాయి. ప్రైమరీ ఊసైట్ ఫస్ట్ స్టేజ్ లో ప్రిమోడియల్ సెల్ అంటాం. ఆ తర్వాత ఎర్లీ ప్రైమరీ ఫాలికిల్, ఆ తర్వాత లేట్ ప్రైమరీ ఫాలికిల్, ఆ తర్వాత సెకండరీ ఫాలికిల్, టెర్షియరీ ఫాలికిల్ ఆర్ వెసిక్యులర్ ఫాలికిల్. ఓకే, ఇంతవరకు మనకు వచ్చిందంతా మనకి ప్రైమరీ ఊసైట్. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రైమరీ ఊసైట్ ఏదైతే ఉందో, ఇప్పుడంటే మనకి టెర్షియరీ ఫాలికిల్ ఉందో ఆర్ వెసిక్యులర్ ఫాలికిల్ ఉందో దానిలో చాలా చేంజెస్ జరుగుతాయి. చాలా చేంజెస్ జరిగిన తర్వాత మనకి ఇప్పుడు కొత్త స్ట్రక్చర్ ఒకటి ఫామ్ అయింది. దాంట్లో సెంటర్ లో ఉన్న స్ట్రక్చర్ మనం ఏమంటామంటే, ఇంతవరకు అన్ని మనం ప్రైమరీ ఊసైట్ అనుకున్నాం కదా, ఇప్పుడు చూస్తున్నది సెకండరీ ఊసైట్. ఓకే, సెకండరీ ఊసైట్ ఉంటుంది. సెకండరీ ఊసైట్ ఉంది కదా, సెంటర్ లో సెకండరీ ఊసైట్ ఉంది. దీనికి పక్కనే ఒక చిన్న, ఇక్కడ సరౌండ్ చేస్తూ చాలా సెల్స్ ఉన్నాయి. ఆ సెల్స్ లో డయాగ్రామ్ లో క్లియర్ కనిపించట్లేదు. ఇది సెకండరీ ఊసైట్ అయితే ఇక్కడ ఒక చిన్న సెల్ ఉంది, అలా సెల్ ఉంటుంది. అదొకటే స్పెషల్ సెల్, మిగతావన్నీ ఒకలా ఉంటాయి, ఇది ఒకటే స్పెషల్ సెల్ ఉంటుంది. దాన్ని మనం పోలార్ బాడీ అంటాం. దీన్ని మనం పోలార్ బాడీ అంటాం. ఓకే, ఇంతవరకు మనం చూసిన మన ప్రైమరీ ఊసైట్. ఇప్పుడు మనం చూస్తుంది సెకండరీ ఊసైట్ విత్ పోలార్ బాడీ. సెకండరీ ఊసైట్ అనేది
పెద్దగా ఉంటుంది. దాని పక్కనే పోలార్ బాడీ ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు దాన్ని కవర్ చేస్తూ ఇక్కడ చాలా సెల్స్ ఉంటాయి. ఓకే, అర్థమవుతుంది కదా. సెంటర్లో బ్లూ కలర్ ఉంది కదా, అది మనకి సెకండరీ ఊసైట్. దాని పక్కనే రెడ్ కలర్ ఒకటి ఉంది కదా, దాన్ని ఏమంటాం అంటే పోలార్ బాడీ అంటాం. దాని చుట్టూ ఉన్న ఇప్పుడు ఏవైతే ఎల్లో కలర్ సెల్స్ ఉన్నాయి కదా, అర్థమవుతుంది కదమ్మా, ఎల్లో కలర్ సెల్స్. అర్థమవుతుంది కదా, ఎల్లో కలర్ సెల్స్ ఉన్నాయి కదా. ఈ ఎల్లో కలర్ సెల్స్ మనకి ముందు స్టేజ్ లో కూడా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఉంటాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. కవర్ చేస్తూ ఒక స్టాక్ లాగా ఫామ్ అయ్యి ఈ సరౌండ్ చేసే ఈ సెల్స్ అన్నిటిని అటాచ్ చేస్తుంది. అర్థమవుతుంది కదా. ఇది ఈ పార్ట్, ఈ పార్ట్, ఈ రెండు కూడా ఒకటే. దాన్ని మనం ఏమంటామంటే క్యూములస్ ఊఫరస్ అంటాం. క్యూములస్ ఊఫరస్ ఆర్ జర్మ్ హిల్ అంటారు. లేదా డిస్కస్ ప్రిలిజన్స్ అంటారు. డిస్కస్ ప్రొలిజన్స్ అంటారు. ప్రొలిజరెన్స్ ఏంటంటే అది ఏదైతే మనకి ఈ ఊసైట్ ఏదైతే సెంటర్లో ఉందో దాన్ని కనెక్ట్ చేస్తున్నాయి కదా ఈ సెల్స్, ఈ సరౌండింగ్ సెల్స్ తో కనెక్ట్ చేస్తున్నాయి కదా, దాన్నే మనం క్యూములస్ ఊఫరస్ ఆర్ జర్మ్ హిల్ ఆర్ డిస్కస్ ప్రొలిజరెన్స్ అంటాం. అర్థమైందా అమ్మా? ఇంతవరకైనా అర్థమైందా? ఎవరికైనా చెప్పమంటే మళ్ళీ చెప్తా, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. హలో, సార్ అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఓకే, ఇప్పుడు మనకి క్యూములస్ ఊఫరెన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు మనకి సెకండరీ ఊసైట్ సెంటర్లో ఉంది కదా, సెంటర్లో సెకండరీ ఊసైట్ ఉంది. ఆ సెకండరీ ఊసైట్ ని కవర్ చేస్తూ ఒక రెడ్ కలర్ సర్కిల్ ఉంది. కనిపిస్తుంది కదా డయాగ్రామ్ లో మనకి, రెడ్ కలర్ సర్కిల్, రెడ్ కలర్. ఇక్కడ సెంటర్ లో సెకండరీ ఊసైట్ ఉంది, దాన్ని కవర్ చేస్తూ ఒక రెడ్ కలర్ సర్కిల్ ఉంది. ఆ రెడ్ కలర్ సర్కిల్ ఏమంటే అది ఒక దేంతో తయారవుతుందంటే ఒక స్పెషల్ గ్లైకోప్రోటీన్స్ తయారవుతుంది. దాన్నే మనం జోనా పెల్యూసిడా అంటాం. సెకండరీ ఊసైట్ ఉంటుంది, దాంతో పాటు ఏముంటుందంటే పోలార్ బాడీ ఉంటుంది. ఇది ఎలా వచ్చింది అన్నది మళ్ళీ మీకు చెప్తాను. పేర్లు మాత్రం గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ మీకు పేర్లు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. సెకండరీ ఊసైట్, సెకండరీ ఊసైట్, పోలార్ బాడీ. సెకండరీ ఊసైట్ ని కవర్ చేస్తూ ఒక రెడ్ లైన్ ఉంది. ఈ రెడ్ లైన్ నే మనం జోనా పెల్యూసిడా అంటాం. దిస్ ఇస్ మేడప్ ఆఫ్ గ్లైకోప్రోటీన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంకే ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఇవన్నీ ఒక స్టాక్ లా ఫామ్ అవుతాయి. దీని ఏమన్నామంటే ఈ స్టాక్ మనం ఏమన్నామంటే క్యూములస్ ఊఫరస్ ఆర్ జర్మ్ హిల్ అన్నాం. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇలా మల్టిపుల్ లేయర్స్, మళ్ళీ ఇక్కడ సెల్స్ ఉంటాయి. ఓకే కదమ్మా, ఇవి జెర్మినల్ సెల్స్, మీకు ఐడియా ఉంది. ఈ జెర్మినల్ సెల్స్ పైన మళ్ళీ ఈ డయాగ్రామ్ లో బ్లూ కలర్ లో చూపించాను, ఇక్కడ మీకు మళ్ళీ రెడ్ కలర్ చూపిస్తున్నాను, ఎందుకంటే అన్ని కలర్స్ లేవు ఇక్కడ. ఓకే, ఇదంతా కవర్ చేస్తూ రెడ్ కలర్ సెల్స్ వచ్చాయి. ఈ సెల్స్ ఎక్కడ నుండి వచ్చాయంటే
ఎక్కడైతే మనకి కార్టెక్స్ ఉంది కదా, ఈ కార్టెక్స్ లో ఉండే కొన్ని స్పెషల్ సెల్స్ వచ్చి ఏదైతే గ్రాన్యులోజర్ సెల్స్ ఉన్నాయో దాని చుట్టూ మళ్ళీ ఇంకో సర్కిల్ ని ఫామ్ చేస్తాయి. అవి మల్టిపుల్ లేయర్డ్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తాయి. ఇవి ఇంతవరకు మనం ఏదైతే ప్రైమరీ ఊసైట్ నుండి, అదే ప్రిమోడియల్ సెల్ నుండి చూస్తున్నాము గ్రాన్యులర్ సెల్స్ అనేవి ఈ కలర్ లో ఉన్నాయి ఇక్కడ. దాని చుట్టూ ఇప్పుడు రెడ్ కలర్ లో వచ్చినవి ఏంటంటే అవి స్పెషల్ సెల్స్. ఎక్కడి నుండి వచ్చాయంటే అది కొత్తగా కార్టెక్స్ నుండి వచ్చాయి. కార్టెక్స్ నుండి వచ్చి ఈ జెర్మినల్ సెల్స్ ఏవి ఉన్నాయో దానిపైన ఈ మల్టిపుల్ లేయర్ లో ఒక సర్కిల్ లా ఫామ్ చేస్తాయి. ఓకే, అవి ఆ సెల్స్ ఏమంటాం అంటే థీకా సెల్స్ అంటాం. ఓకే, ఇవి ఎక్కడి నుండి వచ్చాయంటే స్ట్రోమా యొక్క కార్టెక్స్ నుండి, ఏదైతే ఎంట్రైజ్ పార్ట్ ఉందో స్ట్రోమా దానిలో కార్టెక్స్ నుండి ఈ థీకా సెల్స్ వచ్చి ఈ గ్రాన్యులోజర్ సెల్స్ ని ఒక 2-3 లేయర్స్ లో మళ్ళీ మల్టిపుల్ లేయర్స్ లో సరౌండ్ చేస్తాయి. దాన్ని మనం ఏమంటామంటే థీకా ఇంటర్నా అంటాం. ఈ రెడ్ కలర్ లేయర్స్ ఏవి ఉన్నాయో దాన్ని థీకా ఇంటర్నా అంటాం. థీకా ఇంటర్నా అంటాం. ఈ స్ట్రక్చర్ చాలా 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 ఇంపార్టెంట్. మీకు ఒక 5 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఓకే, దీన్ని మనం థీకా ఇంటర్నా అంటాం. ఈ థీకా ఇంటర్నా ఏం చేస్తుందంటే ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ ఫామ్ అవుతుందంటే థీకా ఇంటర్నా పైన. అర్థమవుతుంది కదమ్మా? థీకా ఇంటర్నా పైన ఒక కనెక్టివ్ టిష్యూ లేయర్ ఫామ్ అవుతుంది, ఫైబ్రస్ టిష్యూ లేయర్. దాన్ని మనం ఏమంటాం అంటే థీకా ఎక్స్టర్నా అంటాం. థీకా ఎక్స్టర్నా. అర్థమైంది కదా? ఇంతవరకు మనం ఏం చూసామంటే ఈ ఒక్క సర్కిల్ ఇది ఒకటి ఉంది. దీంట్లో మనం ఏం చూసామంటే సెంటర్ లో సెకండరీ ఊసైడ్ చూసాం విత్ పోలార్ బాడీ. దాన్ని సరౌండ్ చేస్తూ ఒక గ్లైకోప్రోటీన్ మెంబ్రేన్ చూసాం. దాన్నే జోనా పెల్యూసిడా అంటాం. ఓకే, ఈ జోనా పెల్యూసిడాని కూడా కవర్ చేస్తూ మనకి మల్టిపుల్ లేయర్లు సెల్స్ ఉంటాయి. ఓకే, ఆ సెల్స్ అన్ని కూడా ఒక స్టాక్ లాగా ఫామ్ అవుతాయి. దాన్ని మనం ఏమన్నామంటే క్యూములస్ ఊఫరస్ ఆర్ జెర్మహిల్ ఆర్ డిస్కస్ ప్రొలిజన్స్ అన్నాం. ఓకే, అయింది కదా? దీని చుట్టూ మనకి నార్మల్ గా అన్ని సెల్స్ కవర్ చేస్తున్నట్టే జెర్మినల్ సెల్స్ ఉన్నాయి, గ్రాన్యులోజర్ సెల్స్ ఉన్నాయి. ఓకే, గ్రాన్యులోజర్ సెల్స్ ఉన్నాయి. ఆ గ్రాన్యులోజర్ సెల్స్ ని కవర్ చేస్తూ స్పెషల్ గా మనకి కార్టెక్స్ నుండి థీకా సెల్స్ వచ్చి మల్టిపుల్ లేయర్ లో కవర్ చేస్తాయి. దాన్ని మనం థీకా ఇంటర్నా అన్నాం. ఈ థీకా ఇంటర్నా ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ హార్మోన్స్ గురించి అంతా మనం తర్వాత చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి స్ట్రక్చర్ వరకు గుర్తుపెట్టుకోండి. ఓకే, థీకా ఇంటర్నా ఫామ్ అయింది. నెక్స్ట్ థీకా ఇంటర్నా పైన ఒక ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ లేయర్ ఫామ్ అయింది. దాన్ని థీకా ఎక్స్టర్నా అన్నాం. ఓకే, ఎంటైర్ ఈ స్ట్రక్చర్ మొత్తం మనం ఏం చెప్తామంటే గ్రాఫియన్ ఫాలికల్ అంటాం. ఎంటైర్ డిలీట్ చేస్తున్నానమ్మా మొత్తం. ఈ స్ట్రక్చర్ మొత్తం మనం ఏమంటామంటే గ్రాఫియన్ ఫాలికల్ అంటాం. గ్రాఫియన్ ఫాలికల్ అనేది ఒక 5 మార్క్స్, చాలా వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. అందరికి గ్రాఫియన్ ఫాలికల్ అర్థమైందా? మళ్ళీ చెప్పమంటే మళ్ళీ చెప్తా. హలో, అర్థమైంది సార్. అందరికీ అర్థమైందా? ఎవరికి అర్థం కాలేదా? అర్థం కావాలని ఎవరంటే మెసేజ్ పెట్టండి. అర్థం కాకపోతే చెప్తా, అర్థమైతే నో ప్రాబ్లం. హలో సార్ ఒకసారి చెప్పరా? ఓకే, ఇంతవరకు మనకి ప్రైమరీ ఊసైడ్ చూసాం కదమ్మా, అంటే టెరిషరీ ఫాలికల్ వరకు చూసాం. టెరిషరీ ఫాలికల్ అదే వెసిక్యులర్ ఫాలికల్ వరకు చూసాం. ఇప్పుడు మనకి ఆ ప్రైమరీ ఊసైడ్ సెకండరీ ఊసైడ్ గా మారింది.
ఇది సెకండరీ oocyte. విత్ పోలార్ బాడీ. ఓకే, మనకి దీనికి కవర్ చేస్తూ ఒక లేయర్ ఉంటుంది, దాన్నే మనం జోనా పెల్లుసిడా అంటాం. ఓకే, దీన్ని కవర్ చేస్తూ మనకి మల్టిపుల్ లేయర్ సెల్స్ ఉంటాయి. ఓకేనా, దీన్ని మనం ఏమంటాయి క్యూములస్ ఊఫరస్ అంటాం. దీన్ని క్యూములస్ ఊఫరస్ అంటాం. ఈ చుట్టూ ఉన్న ఎల్లో కలర్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏమంటామంటే గ్రాన్యులోజర్ సెల్స్ అంటాం. ఓకే, ఇంతవరకు మనం ఫస్ట్ నుండి చూస్తున్న ఒక ప్రైమరీ oocyte దాని డెవలప్మెంట్. ఇప్పుడు దీని చుట్టూ మనకి స్పెషల్ సెల్స్ యాడ్ అవుతాయి. ఈ స్పెషల్ సెల్స్ ఎక్కడి నుండి వచ్చాయంటే ఓవరీ యొక్క స్ట్రోమా నుండి వచ్చాయి. ఓకే, ఇవి కూడా మల్టిపుల్ లేయర్స్ లో ఉంటాయి. ఈ స్పెషల్ సెల్స్ ఏమంటాం థీకా సెల్స్ అంటాం. ఈ థీకా సెల్స్ 2-3 లేయర్స్ గా ఫామ్ అవుతాయి. ఆ ఎంటైర్ స్ట్రక్చర్ ని మనం థీకా ఇంటర్నా అంటాం. ఓకే, దీనిపైన మనకి ఒక స్పెషల్ కనెక్టివ్ టిష్యూ ఒక లేయర్ ని ఫామ్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటాం అంటే థీకా ఎక్స్టర్నా అంటాం. ఎంటైర్ ఈ స్ట్రక్చర్ మనం ఏమంటాం అంటే గ్రాఫిన్ ఫాలికల్ అంటాం. గ్రాఫిన్ ఫాలికల్ ఏముంటుందంటే సెకండరీ oocyte ఉంటుంది విత్ వన్ పోలార్ బాడీ. ఓకే, ఇది గ్రాఫిన్ ఫాలికల్. అయిందా? హలో, అర్థమైంది సార్. ఓకే, ఇప్పుడు గ్రాఫిన్ ఫాలికల్ ఫామ్ అయ్యింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇదంతా మనకి ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు జరుగుతుందంటే మెన్సురల్ సైకిల్ మనం ఎప్పుడు చెప్పుకున్నాం 28 days అని చెప్పుకున్నాం కదా. ఈ ప్రాసెస్ అంతా మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 5th day to 14th day, 5th to 14th day వరకు జరుగుతుంది. 14th day అయ్యేసరికి మనకి ఏమవుతుందంటే గ్రాఫిన్ ఫాలికల్ ఫుల్ గా మెచ్యూర్ అయి ఉంటుంది. గ్రాఫిన్ ఫాలికల్ ఫుల్ గా మెచ్యూర్ అయి ఉంటుంది. ఈ 14th day ఏం జరుగుతుందంటే ఈ గ్రాఫిన్ ఫాలికల్ అనేది వచ్చి ఏదైతే మనకి ట్యూనికా ఆల్బిజూనియా ఉందో ఈ లేయర్ ఉంది కదా ట్యూనికా ఆల్బిజూనియా, ఆ లేయర్ కి ఇది హెల్ప్ ఆఫ్ వన్ స్టిగ్మా అతుక్కుంటుంది అనమాట, వచ్చి అతుక్కుంటుంది. ఓకే, ఎప్పుడంటే 14th day అంటే 13 days కి మనకి ఏమవుతుందంటే ఫుల్ గా గ్రాఫిన్ ఫాలికల్ అనేది 13th day కి ఫుల్ గా మెచ్యూర్ అయిపోతుంది. 14th day కి ఏమవుతుందంటే అది ఈ లేయర్ ఏదైతే ట్యూనికా ఆల్బిజూనియా ఉందో ఓవరీని కవర్ చేస్తున్న లేయర్ దానికి వచ్చి అతుక్కుంటుంది. అతుక్కుని ఏం చేస్తుందంటే ఈ గ్రాఫిన్ ఫాలికల్ అనేది మనకి బయటికి సెకండరీ oocyte ఏదైతే సెకండరీ oocyte ఉందో ఆ సెకండరీ oocyte ని బయటికి రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు వచ్చేది ఓవం కాదమ్మా, ఇప్పుడు మనకి బయటికి రిలీజ్ చేసింది సెకండరీ oocyte. ఓకే, ఈ సెకండరీ oocyte అనేది సరౌండెడ్ బై జోనా పెల్లుసిడా అండ్ వన్ లేయర్ ఆఫ్ క్యూములస్ ఊఫరస్. క్యూములస్ ఊఫరస్ ఉంది కదా, క్యూములస్ ఊఫరస్ ఉంది కదా, దాన్ని వన్ లేయర్ ఉంది. సెంటర్లో సెకండరీ oocyte ఉంది, దాన్ని కవర్ చేస్తూ ఒక లేయర్ ఉంటుంది, అది జోనా పెల్లుసిడా. దాన్ని కవర్ చేస్తూ సింగిల్ లేయర్ క్యూములస్ యూఫరస్ ఆర్ సింగిల్ లేయర్ జెర్మ్. ఓకే, ఈ సింగిల్ లేయర్ క్యూములస్ యూఫరస్ ఏమంటాం అంటే కరోనా రేడియేటా అంటాం. కరోనా రేడియేటా. ఓకే, ఈ మొత్తం ఇదేంటంటే సెకండరీ oocyte. ఇది ఓవం కాదు, సెకండరీ oocyte. మనకి 14th day రిలీజ్ అయ్యేది ఓవం కాదు, సెకండరీ oocyte. ఓకే, ఎక్కడ రిలీజ్ అయిందంటే పెరిటోనియల్ క్యావిటీ రిలీజ్ అయింది. పెరిటోనియల్ క్యావిటీ రిలీజ్ అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది, పక్కనే ఉన్న ఫింబ్రి ఏవైతే మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి కదా, ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ ఇక్కడ ఉంటాయి కదా, ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ ఇక్కడ ఆస్టియం ఉంటుంది కదా,
ఆస్టియం నుండి మనకి ఫెలోపియన్ ట్యూబ్లోకి సెకండరీ ఊసైట్ వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ రిమైనింగ్ పార్ట్ ఉంది గ్రాఫిన్ ఫాలికల్ ఏదైతే ఉందో, రిమైనింగ్ పార్ట్ గ్రాఫిన్ ఫాలికల్ అనేది ఏం జరుగుతుందంటే నెక్స్ట్ స్టేజ్ ఏం అవుతుందంటే ఎల్లో కలర్ బాడీ అంటారు దాన్నే కార్పస్ లూటియం అంటాం. కార్పస్ లూటియం, ఈ గ్రాఫిన్ ఫాలికలే మనకి కార్పస్ లూటియం గా ఫామ్ అవుతుంది. ఇప్పుడు నుండి మనకి ఏంటంటే 15th డే టు 28th డే, దీన్ని మనం ఏమంటామంటే లూటియల్ ఫేజ్ అంటాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఓవేరియన్ చేంజెస్ లో ఫస్ట్ ఫాలిక్యులర్ ఫేజ్, నెక్స్ట్ లూటియల్ ఫేజ్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఈ గ్రాఫిన్ ఫాలిక్యుల్ కార్పస్ లూటియం గా చేంజ్ అవుతుంది. ఇప్పటి నుండి 15th టు 28th డే ఈ కార్పస్ లూటియం లో ఏ చేంజెస్ జరుగుతాయి,